పెంచితే ఇంకా ఉత్తమం. దానికి అబూతల్హా వారు వెంటనే సమాధానమిచ్చారు, ఓ దైవ ప్రవక్త, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఆయన ఎలాంటి సంకోచం లేకుండా తనకు అత్యంత ప్రియమైన ఆ తోటను తన పేద బంధువులు మరియు దగ్గర కుటుంబ సభ్యుల మధ్య పంచిపెట్టారు. ఆయన అల్లాహ్ కోసం తనకు అత్యంత ఇష్టమైన దాన్ని వదిలేశారు. అందుకే ఆయన పేరు దానగుణంలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. నా దగ్గర అల్లాహ్ కోసం వదలడానికి నాకు అత్యంత ప్రియమైనది ఏమిటి? అది ధనం కావచ్చు, సమయం కావచ్చు, ప్రతిభ కావచ్చు, లేదా మనకు ఎంతో ఇష్టమైన ఏదైనా కావచ్చు. అల్లాహ్ కోసం వదిలినది ఎప్పుడూ నష్టపోదు. అది జన్నత్లో శాశ్వత సంపదగా మీకోసం ఎదురుచూస్తుంది. యా అల్లాహ్, అబూతల్హా రజియల్లాహు అన్హు లాంటి ఈమాన్, త్యాగం మరియు దానగుణాన్ని మాకు ప్రసాదించు. ఆమీన్.